నమస్కారం. ఈ మధ్య మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా చర్చ జరుగుతోంది కదా. వాటి 17% రిటర్న్స్ వావ్ అనేలా ఉంది. ఆ నంబర్ చూసి చాలామంది పెట్టుబడి పెట్టాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ అద్భుతమైన నంబర్ వెనక అసలు కదేంటి? ఈరోజు మనం దాని గురించే కొంచెం లోతుగా చూద్దాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 17.4%. ఏంటిదనుకుంటున్నారా? 10 ఏళ్లపాటు మిడ్ క్యాప్ ఎస్ఐపీలలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకి యావరేజ్గా వచ్చిన సంవత్సర రాబడి ఇది. జస్ట్ ఈ ఒక్క నంబర్ చాలు కదా ఎవ్వర్నైనా సరే టెంప్ట్ చేయడానికి. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది మొత్తం నిజం కాదు. దీని వెనుక ఇంకో కోణం కూడా ఉంది. అదేంటో చూద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ఫస్ట్ మిడ్ క్యాప్స్ ఎందుకంత అట్రాక్టివ్గా కనిపిస్తాయో చూద్దాం. తర్వాత ఆ దారిలో ఉండే ఎగుడు దిగుళ్ల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉండాలో తెలుసుకుందాం. చివరగా ఈ ఇన్వెస్ట్మెంట్ ఎవరికి సరిపోతోంది, ఎవరికి సరిపోదు అనే దానిపై ఒక క్లారిటీ కొద్దాం. రైట్. అయితే మన ప్రయాణంలో మొదటి స్టాప్ ది మిడ్ క్యాప్ ప్రామిస్. అసలు ఎందుకింత హైపీ కేటగిరీ చుట్టూ పెట్టుబడిదారులు ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నారు? డేటా ఏం చెప్తోందో ఓసారి చూసేద్దాం. ఈ చార్ట్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. 10 ఏళ్ల ఎస్ఐపి రిటర్న్స్ చూస్తే మిడ్ క్యాప్ ఫండ్స్ యావరేజ్గా 17.4% ఇచ్చాయి. అదే లార్జ్ క్యాప్స్ అయితే 13%, స్మాల్ క్యాప్స్ 14.8%. అంటే రెండింటికన్నా మిడ్ క్యాప్స్ చాలా బెటర్గా పర్ఫామ్ చేశాయన్నమాట. అసలు మిడ్ క్యాప్స్ వైపు అందరూ చూడటానికి మెయిన్ రీజనే ఇదే. ఓకే, ఇప్పుడు ఈ నంబర్స్ చూడండి. ఇక్కడే ఉంది అస్సలు మ్యాటర్. ఇది జస్ట్ హై రిటర్న్స్ గురించి మాత్రమే కాదు, కన్సిస్టెన్సీ గురించి కూడా. ఒక్కసారి ఆలోచించండి, 10 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే 98% సార్లు 10% కన్నా ఎక్కువ రిటర్న్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ గ్యారంటీ అన్నమాట. ఇంకా చెప్పాలంటే 79% సార్లు, అంటే దాదాపు 100లో 80 సార్లు 15% కన్నా ఎక్కువ రాబడి వచ్చింది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఇంతకన్నా భరోసా ఇంకేం కావాలి? సరే, ఇవి కేవలం నంబర్స్ మాత్రమే కాదు. మిడ్ క్యాప్స్ ఎందుకంత స్పెషల్ అంటే వాటి వెనుక ఒక పెద్ద స్టోరీ ఉంది. ఇవి భవిష్యత్తులో పెరిగి పెద్ద లార్జ్ క్యాప్స్ అయ్యే కంపెనీలు. అంటే రేపటి స్టార్ ప్లేయర్స్ని వాళ్ళు ఇంకా చిన్నగా ఉన్నప్పుడే మనం పట్టుకుంటున్నామన్నమాట. వాళ్ల గ్రోత్ జర్నీలో మనం కూడా భాగమవుతాం. అసలైన వెల్త్ క్రియేషన్ జరిగేదిక్కడే. ఇప్పటిదాకా విన్నదంతా చాలా బావుంది కదా, అంతా పాజిటివ్గా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ప్రతి కథలోనూ ఒక ట్విస్ట్ ఉంటుంది. నాణానికి రెండో వైపు ఉన్నట్టే ఈ మిడ్ క్యాప్ స్టోరీ కూడా ఇంకో కోణం ఉంది. ఆ జర్నీ ఎప్పుడూ స్మూత్గా ఉండదు. ఇప్పుడు మనం ఆ కఠినమైన వాస్తవాల గురించి, ఆ గతుకుల రోడ్డు గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే: ఈ ప్రయాణం నిజంగా అంత సులువుగా ఉంటుందా? ఆ 17.4% అనే ఫైనల్ నంబర్ చాలా బావుంది, కానీ ఆ నంబర్ని చేరుకోవడానికి పడే కష్టం అంత సులువు కాదు. వాల్యూ రీసెర్చ్ చెప్పిన ఈ మాటలు చూడండి. 10 ఏళ్ల ఎస్ఐ నంబర్లు చాలా కాలంపాటు ఉండే అసౌకర్యాన్ని దాచిపెడతాయి. ఆ టైంలో చాలామంది ఇన్వెస్టర్లు తమ ఎస్ఐపీలను ఆపేయడమో లేదా పూర్తిగా బయటకొచ్చేయడమో చేస్తారు. దీని అర్థమేంటంటే, ఆ 17% అనే నంబర్ వెనక నెలల తరబడి, కొన్నిసార్లు ఏళ్ల తరబడి పోర్ట్ఫోలియో నష్టాల్లో ఉన్నప్పుడు పడే టెన్షన్ దాగి ఉంటుంది. ఆ ప్రెషర్లోనే చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుని లాస్లో బయటకొచ్చేస్తారు. ఇదిగో ఇదే ఆ భయపెట్టే వాస్తవం. -63%. అంటే 3 ఏళ్ల మిడ్ క్యాప్ ఎస్ఐపిలో పెట్టుబడి విలువ ఇంత దారుణంగా పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఉదాహరణకి, ఒకరు ₹1,00,000 పెడితే అది ఒకానొక టైంలో కేవలం 37,000 రూపాయలుగా కనిపించవచ్చు. కష్టపడి సంపాదించిన డబ్బు అలా కళ్లముందే కరిగిపోతుంటే చూడటం ఎంత కష్టమో ఆలోచించండి. షార్ట్ టర్మ్లో చూసేవాళ్లకి ఇది నిజంగా ఒక పీడకల లాంటిదే. అమ్మో, ఇంత వోలటైలిటీ ఉంటే ఎలా? భయపడి వెనక్కి తగ్గేయాలా? అవసరం లేదు. ఇక్కడే మనకి ఒక పవర్ఫుల్ ప్రిన్సిపల్ హెల్ప్ చేస్తోంది. అదే ది 8-year రూల్. ఇదేదో గాలిలో చెప్పిన మాట కాదు, పక్కాగా హిస్టారికల్ డేటా ఆధారంగా వచ్చిన ఒక ప్రాక్టికల్ గైడెన్స్. సో సింపుల్గా ఈ రూల్ ఏంటంటే, గత 20 ఏళ్ల డేటా ప్రకారం మిడ్ క్యాప్ ఎస్ఐపిలో పెట్టిన డబ్బుని లాస్ అవ్వకుండా ఉండాలంటే కనీసం 8 ఏళ్లపాటు ఇన్వెస్ట్మెంట్ని కొనసాగించాలి. అంతకన్నా తక్కువ టైంలో డబ్బు తీయాలనుకుంటే నష్టపోయే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని మొత్తం మార్చేస్తుంది కదా. ఈ టేబుల్ చూస్తే ఆ రూల్ ఎంత పవర్ఫుల్లో అర్థమవుతుంది. చూడండి, 3 ఏళ్ల టైంలో వర్స్ట్ కేస్ రిటర్న్ నెగటివ్లో ఉంది.
అంటే లాస్ అన్నమాట. 5 ఏళ్ల తర్వాత కూడా -8.2% లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఆ 8 ఏళ్ల మార్క్ దగ్గర చూడండి, అక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. వర్స్ట్ కేస్లో కూడా రిటర్న్ 1.7% పాజిటివ్లోకి వచ్చేసింది. అంటే నష్టపోయే ప్రమాదం ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. టైం అనేది రిస్క్ని ఎలా తగ్గిస్తుందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదు. ఓకే, ఇప్పటిదాకా మనం రిస్కుల గురించి, దాన్ని దాటడానికున్న రూల్ గురించి తెలుసుకున్నాం. థియరీ బావుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చెయ్యాలో చూద్దాం. ఒక స్మార్ట్ ఎస్ఐపి స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేసుకోవాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒక మంచి ఫండ్ను సెలెక్ట్ చేసుకోవడానికి ఈ 4 స్టెప్స్ ఫాలో అవడం చాలా హెల్ప్ అవుతుంది. నంబర్ 1, అలోకేషన్. మొత్తం పోర్ట్ఫోలియోలో 100% మిడ్ క్యాప్స్లో పెట్టేయకూడదు. ఇన్వెస్టర్ రిస్క్ తీసుకునే కెపాసిటీని బట్టి 20-30% లాంటి ఒక లిమిట్ పెట్టుకోవాలి. నంబర్ 2, కన్సిస్టెన్సీ. గడిచిన ఒక్క ఏడాదిలో టాప్లో ఉన్న ఫండ్ని చూసి మోసపోవద్దు. లాస్ట్ 5-7 ఇయర్స్లో కన్సిస్టెంట్గా, యావరేజ్ కన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తున్న ఫండ్ని వెతకాలి. నంబర్ 3, స్టైల్. ఆ ఫండ్ ఎలాంటి కంపెనీల్ని ఎంచుకుంటుందో అర్థం చేసుకోవాలి. అది వాల్యూ స్టైలా లేక గ్రోత్ స్టైలా? ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీకి సెట్ అయ్యే స్టైల్ని ఎంచుకోవాలి. ఇక ఫైనల్గా స్ట్రెస్ టెస్ట్. 2020 కరోనా క్రాష్ లాంటి టైంలో ఆ ఫండ్ ఎంత పడిపోయిందో చూడాలి. తక్కువ నష్టపోయిన ఫండ్స్ మార్కెట్ పడ్డప్పుడు కూడా గట్టిగా నిలబడగలవని మనకొక ఐడియా వస్తుంది. రైట్. ఇక మనం చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన ప్రశ్నకు వచ్చేశాం. ఈ మిడ్ క్యాప్ ఇన్వెస్టింగ్ అనేది అందరికీ సెట్ అవుతుందా? ఇది ఎవరికి కరెక్ట్, ఎవరికి కాదు? ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ తనను తాను ఎలా అంచనా వేసుకోవాలో చూద్దాం. ఒకరి ఫైనాన్షియల్ గోల్స్ 7-10 ఏళ్ల దూరంలో ఉంది, మార్కెట్ 30-40% పడిపోయినా సరే టెన్షన్ పడకుండా ఉండగలిగితే అప్పుడు ఇది వాళ్లకు సరిపోతుంది. కానీ ఇంకో 2-3 ఏళ్లలో ఏదైనా పెద్ద ఖర్చుందనుకోండి, లేదా పోర్ట్ఫోలియో కొంచెం రెడ్లో కనపడగానే కంగారుపడే స్వభావం ఉంటే వాళ్లు మాత్రం దీనికి దూరంగా ఉండటమే మంచిది. ఇది అందరికీ పనిచేసే మ్యాజిక్ వాండ్ అయితే అస్సలు కాదు. చివరగా ఆలోచించాల్సిన ఒకే ఒక్క ప్రశ్న. మిడ్ క్యాప్స్ అద్భుతమైన రిటర్న్స్ ఇవ్వగలమని మనం చూశాం, కానీ దానికి చెల్లించాల్సిన వెల ఒకటుంది, అదే ఓపిక. ఆ ఎగుడుదిగుళ్ల ప్రయాణంలో, ఆ నష్టాలు కనిపించే టైంలో తమ పెట్టుబడిని నమ్మి నిలబడే సహనం ఒక ఇన్వెస్టర్కి ఉందా? ఎందుకంటే ఆ సహనం ఉన్నవాళ్లే ఆ 17% రాబడిని అందుకోగలరు. కాబట్టి ప్రతి ఇన్వెస్టర్ వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే: అంత ఓపికకి ఆ 17% రాబడి నిజంగా తగిందేనా?